ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను హవీలా. ముందుగా హెడ్లైన్స్. పిఠాపురంలో 2వ రోజు కొనసాగిన పవన్ కళ్యాణ్ పర్యటన. పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్స్, రిసెప్షన్ సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. ఏపీ ఆర్యవైశ్య మహిళా విభాగ్ ఆధ్వర్యంలో మైత్రి కిట్టి పార్టీ కార్యక్రమం. విజేతలకు బహుమతులు అందజేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు. పోలీస్ రిజర్వ్ యూనియన్ చర్చ్లో ఘనంగా ఈస్టర్ ఆరాధన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన 2వ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లి కుకుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి, పురోహితిక అమ్మవార్లను, స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థాన క్షేత్రానికి వెళ్లి దత్తాత్రేయ, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనాలు, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం పిఠాపురం సామలకోట రోడ్లో నూతనంగా నిర్మించిన జోకా వెంకట్రమణ యాదవ్ కు చెందిన జేజీఆర్ హాస్పిటళ్లను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జన సైనికులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లను, వాహనాల పార్కింగ్ వంటివి జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి, జేఎన్టీయూ రెవెన్యూ, రోడ్డు భవనాలు, ఎన్నికల సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ, మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లను అధికారులతో కలిసి పరిశీలించి ఆయా బ్లాక్లలో సిద్ధం చేసిన ఏర్పాట్లు, సౌకర్యాలు, ఇతర అవసరాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లను స్థానిక జేఎన్టీయూలో ఏర్పాటు చేశామని అన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, వెహికల్ పార్కింగ్, రిసెప్షన్ సెంటర్లలో అవసరమైన అన్ని సౌకర్యాలకు సంబంధించిన పనులు నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో జేఎన్టీయూ ప్రిన్సిపల్ మోహన్ ప్రసాద్, ఆర్ఎండ్బిఈఈ టి రమేష్ కుమార్, కలెక్టరేట్ ఎన్నికల డిటి ఎం జగన్నాథం, ఇతర మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో
మగువల మెచ్చే మైత్రి కిట్టి పార్టీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ వివేకానంద పార్క్లో గల ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ సంయుక్త ఆధ్వర్యంలో మైత్రి కిట్టి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నాలం ఆండాల్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు పంపిణీ చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఇరుకుల రామకృష్ణ, మమత, కంతేటి కాశీ, పెద్ది రత్నాజీ, గోకవరపు సురేష్, సరిత దంపతులు, బిజినేపల్లి శరత్, కొనగల్ల హరినాథ్, చలువాది శరణ్, చెక్కా ప్రకాష్, వెలగా వెంకట్ నగేష్, కుసుమంచి పాపారావు, గొల్లపూడి బుచ్చిరాజు, కాకి మణికంఠ కుమార్, పురం రంజని, అత్యం పూర్ణ విఠల, సాల్లేటి నారాంబిక, గ్రంథి శిరీష, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, ఆర్యవైశ్య ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. అదేవిధంగా చెప్పడం జరిగింది, ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 8 వరకు ఎవ్రీ 2 అవర్స్కి లక్కీ పుట్టిందని వివిధ కార్యక్రమాలు ఇలాగ మహిళలు గ్యాదర్ చేసి ఒక యూనిటీగా తీసుకొచ్చి ఒక రిక్రియేషన్ లాగా ఒక ఎంజాయ్మెంట్ లాగా పెట్టినందుకు ముందుగా మీ కిట్టి మొట్టమొదటి చూస్తారు అమ్మాయి కిట్టి కానీ చాలా మంచి పెట్టాము. ఎందుకంటే మీరు పిల్లల్లో ఉండి బాగా స్ట్రైన్ అయ్యి మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు కూడా ఇల్లే ఒక కుటుంబ మీటింగ్తో మీరు చాలా స్ట్రెస్కి పెడతారు. అలా ఇటువంటి సందర్భాల్లో బయటకు వచ్చి ఇలా కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక రకంగా మీ అందరికీ కూడా డిఫరెంట్ అట్మాస్ఫియర్ చూసిన వాళ్ళు అవుతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మరింత జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఆశీర్వదించాలి, దీవించాలని కోరుకుంటూ మా కమిటీ ఉంది పెద్దలందరూ చాలా మంది స్వాగతం. అందరికీ కూడా బాగా అన్ని తెలిసినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పెళ్లికి ఎంత రెడీ అవుతారో తెలియదు కానీ నైట్ కిటింగ్ కూడా చాలా బాగా రెడీ అయ్యామా. సంతోషం, అందరికీ ధన్యంగా ఉండాలి, బాగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నరేష్ గారు, అలాగే మన చిన్నా గారు, వీళ్ళందరూ కూడా టీం వర్క్ చేసి ఇలా చేస్తే బాగుంటుందని ఎన్నో రకాలుగా మనకు సపోర్ట్ ఇచ్చారు. ఆ రకంగా ముందు ఈ రోజుకి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అందులోని మాకు హౌసీ కిట్టీస్ అండి. హౌసెస్ మనకు 5 హౌసెస్, శారీ హౌసీ, సిల్వర్ హౌసీ, అలాగే గోల్డ్ హౌసీ, అలాగే మనకి హోమ్ అప్లయన్స్ హౌసీ, డ్రెస్సెస్ హౌసీ, ఈ 5 హౌసెస్ ఇవ్వడం జరిగింది. మరియు లేడీస్ని ఉత్సాహపరచడానికి అని చెప్పి రీల్స్ అండి, ఇప్పుడు ట్రెండ్ రీల్స్ ఉన్నది, రీల్స్ జోడీతో రీల్స్ చేయాలని చెప్పి రీల్స్, అలాగే ఇంకొద్ది ఉత్సాహపరచడానికి, జోష్ పెంచడానికి అని చెప్పి డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. మరియు లక్కీ డిప్స్ అండి, అందరికీ కూడా లక్కీ డిప్స్ రావాలని చెప్పి విజయవాడ దగ్గర నుంచి కూడా కాకినాడలోని, విజయవాడలోని, పెద్దాపురంలోని అన్ని రకాలు కూడా అన్ని ప్లేసెస్ నుంచి తీసుకొచ్చాము లక్కీ డిప్స్. మా జ్యువెలరీ వారితోని మన గోల్డ్ షీటెడ్ బ్యాంగిల్స్ అండి, ఇంచుమించు 40,000 వర్త్ అండి, 40,000 నుంచి 45,000 వర్త్తోని గోల్డ్ షీటెడ్ బ్యాంగిల్స్. అలాగే మనకి సర్ప్రైజ్ గిఫ్ట్ కింద చెవి బుట్టలు కూడానండి, బుట్టలు ఒక 25,000 వర్త్ బుట్టలు కూడా ఇస్తున్నారు. అలాగే సిల్వర్ బౌల్స్, నెక్స్ట్ గ్రైండర్స్, వెట్ గ్రైండర్స్, ఇంకా వాషింగ్ మిషన్స్ అని చాలా రకాలుగా ఎన్నో ఉత్సాహపరిచే 150 లక్కీ డిప్స్ వరకు కూడా అరగంటకి కూడా లక్కీ డిప్స్ ఇవ్వడం జరిగింది. మరియు అందరికీ కూడా ఎక్కడ అలసట లేకుండా స్నాక్స్, హై టిఫిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అందరికీ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసిన కాకినాడ వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. మా టీం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. కాకినాడ భానుగుడి పోలీస్ రిజర్వ్ లైన్ ప్రాంగణంలో గల రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ లో ఈస్టర్ ఆరాధనను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు బి భుజంగరావు అధ్యక్షతన జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పాల్గొని ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆరాధన కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఎం చంద్రపాల్ దైవ ప్రార్థన చేశారు. కార్యక్రమంలో భాగంగా చర్చ్ క్వైర్, చర్చ్ సభ్యులు స్తుతిగీతాలు ఆలపించారు. సంఘ కాపరి రెవరెండ్ ఎం చంద్రపాల్ దైవ వర్తమానం అందించి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీ రామకోటేశ్వరరావు,
సుబ్బారావు, ఆర్ఐ రామకృష్ణ, ఐటీ కోర్ శ్రీనివాస్, సంఘ ప్రెసిడెంట్ జి భుజంగరావు, సెక్రటరీ వై ఈశ్వర్రావు, ట్రెజరర్ పి రమేష్, వైస్ ప్రెసిడెంట్ జి లక్ష్మి, జాయింట్ సెక్రటరీ వి జాన్ కుమార్, జాయింట్ ట్రెజరర్ ఎన్ సువర్ణరాజు, అడ్మిన్ ఎస్ రాంబాబు, కన్వీనర్ జె ప్రకాష్, కార్యవర్గ సభ్యులు, సండే స్కూల్ సూపరింటెండెంట్ వి జార్జ్ ముల్లర్, సండే స్కూల్ విద్యార్థులు, యవనస్తులు, స్త్రీల సమాజం సభ్యులు, క్రీస్తు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఈస్టర్ రోజుల్లో హోప్, లవ్ అండ్ జాయ్ అన్నీ కలిసి సో ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్లెస్డ్ ఈస్టర్ డే విషెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మీ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్టర్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ సో మచ్. వర్జిన్తో నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే ఆయన జీవితంలో ఒకటి వర్జిన్ కన్యమర్య గర్భం నుంచి ఇక్కడ వర్జిన్తో బైబిల్లో మాత్రం రాయబడింది, ఇది వరకు ఎవ్వరూ ఆ సమాధిలో ఎవడనూ ఉంచబడని పడలేదు. అలాంటి గొప్ప సమాధిలో క్రీస్తు ప్రభువు వారిని పాతిపెట్టినటువంటి పరిస్థితిలో ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఈ శుభదినమే సో పునరుద్ధాన పండుగ. దీన్నే మనం ఈస్టర్ అనేటువంటి ఆ పేరుతో మనం పిలుస్తూ మనం బీసీల ప్రగతి తెలుగుదేశంతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కాకినాడ సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ 10వ డివిజన్ దుమ్మలపేటలో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలను గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది అని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆదరణ, ఇతర మత్స్యకార రాయితీ పథకాలను 30 వరకు రద్దు చేశారని అన్నారు. ఈ సందర్భంగా జాంతాడు యూత్కు చెందిన 150 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి కొండబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక నాయకులు మోసా పేతురు, దానమ్మ, చోడిపల్లి సతీష్, మూగురాజు, ఎరిపిల్లి రాము, చోడిపల్లి ప్రేమ్, పెమ్మాడి బుజ్జి, మైలపల్లి మాసేను, పెమ్మాడి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆఖరి మా వాళ్ళు డబ్బులు కూడా కొట్టేశాను. అది ఈరోజు చెప్తున్నా, అలాంటి రోలింగ్ చేసిన మళ్ళీ రిగ్గులు ఇక్కడ వస్తాయి, మన టైంలో మళ్ళీ వేయడానికి వస్తాయి. ఈరోజు చెప్తున్నా, రేపు నేను ఏదైతే ఈ సముద్రంలో మళ్ళీ మన కాకినాడ తీర ప్రాంతం అంతా కూడా ఎలాగా మనకి ముమ్మడివరం నియోజకవర్గం, అమలాపురం ప్రాంతం ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, దాని పేరు పాము. మళ్ళీ మన కాకినాడ పార్లమెంట్ లో త్వరలో వెయ్యాలని చూస్తున్నారు. ఇక్కడ రిగ్స్ అన్ని కూడా ఓఎన్జీఎస్ వాళ్ళు వచ్చి చెయ్యాలని చూస్తున్నారు. అక్కడలాగే చేయడానికి వస్తారు. ఈరోజు మాటిస్తున్న ఈ సభ ద్వారా, ఈరోజు మాటిస్తున్న ఈ సభ ద్వారా ఏదైతే ఇక్కడ రిగ్స్ వచ్చి రేపు మొదలు పెడతారో ఆ వచ్చిన తర్వాత ఆ ఇప్పించే బాధ్యత కొండవరకు తీసుకునే సందర్భం ప్రతి ఒక్కరికి రావాలి. ఇక్కడ కూడా కాదు, తుడి వరకు ఉన్నట్టు ఉంది మన వాళ్ళందరికీ కూడా. కాకినాడ పార్లమెంట్ అంతా కూడా ఇప్పించే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నా. రిగ్స్ వస్తే ఇక్కడికి ఆ వచ్చే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటారు. అది కూడా మాటిస్తున్నా ఈ రోజున ఈ సభ ద్వారా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ ద్వారా మాటిస్తున్నాను. ఇంటింటా జనసేన ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేలంగి శివారు, దళమ్మ చెరువు, చిరంజీవి కాలనీలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, స్థానిక తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలతో పంతం నానాజీని ఘనంగా సత్కరించారు. మహిళలు హారతితో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ, వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ మా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామాల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది అని అన్నారు. 91,000 కోట్ల రూపాయలు సొంతంగా తినేసి ఇవాళ మౌలిక సదుపాయాలు లేకుండా మనం పెట్టిన పాత స్కీములకే సంక్షేమం అన్న పేరుతోటి వీళ్ళు కొన్ని స్కాములు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మళ్ళా పైపై చెప్తా ఉన్నారు, ఈ ఏదైతే ఈవేళ ఈ స్కీములు ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి మేము వస్తే తీసేస్తామని చెప్తా ఉన్నారు.
ఇది తెలుగుదేశం పుట్టినలే ఆ సంక్షేమ పథకాలకు, నువ్వు పెట్టినవి కాదు. అవన్నీ తెలుగుదేశం పెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకం అమలు అవుతుంది. దానికి రెట్టించిన నీవు ఎలా పెడుతున్న దాని మీద రెట్టింపు ఇది కింద పెడతా ఉంటుంది. అలాగే మేము అప్పు చేసి చేయం, సంపద సృష్టించి చేస్తామని చెప్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాం, అలాగే కన్నబాబు కూడా చెప్తా ఉన్నాం. ప్రతి ఊరిలో కూడా ఇవాళ దొంగ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వమే దొంగ పట్టాలు ఇష్యూ చేయడం అన్నది చాలా ఆశ్చర్యం. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వమే దొంగ నోట్లు ముద్రించడం మొదలెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అలా ఈవేళ ఈ రాష్ట్రంలో దొంగ పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. అధికారుల మీద ఒత్తిడి చేసి అక్కడ స్థలాలు లేకుండా దొంగ పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. దొంగ పట్టాలు పంచుతూ ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికలప్పుడు పంచారు. వాటికి ఇప్పుడు దాకా ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు, ఆ సైట్లు ఎక్కడున్నాయో తెలియదు, తిరుగుతూ ఉన్నారు. ఈ ఊరిలోని తీసుకెళ్ళి ఇంకో ఊరిలో ఎత్తున్నారు, ఇంకో ఊరిలోని తీసుకెళ్ళి ఇంకో ఊరిలో ఎత్తున్నారు. ఏ ఊరిలోనూ అదే రేటుకి భూమి కొంటున్నారు. కానీ అలాంటప్పుడు ఇంకో ఊరిలో ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకంటే దొంగ పట్టాలు దొంగగా మీరు పంచుకు తినడానికి వీలుగా ఊరిలో ఉంటుండగా ఇంకో పొన్నూరుకి ఇక్కడ పాలనని దొంగలను తవిలేసి ఈ పార్టీని ఈ వ్యక్తుల్ని కూడా బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఇసుకుపోయి ఉన్నారు. అన్ని అవినీతిలే. స్కీముల కోసం వస్తే పెన్షన్ తెలుగుదేశం పెట్టింది, బియ్యం పథకం తెలుగుదేశం పెట్టింది, హౌసింగ్ పథకం తెలుగుదేశం పెట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్న పథకాలన్నీ పేర్లు మార్చి ఈ పనికిమాలోడు ఫోటో వేసుకుంటా ఉన్నారు. ఎప్పుడో మా తాత ఇచ్చిన భూమి కూడా పాస్బుక్ మీద వాడు పనికిమాలోడు ఫోటో, ఆ పనికిమాలోడు ఈ పనికిమాలోడు ఫోటోలు వేసుకుని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. మరి రాళ్ళు మీద వాళ్ళ ఫోటో ఎక్కడ చూసావా? చరిత్ర ఏం చెప్తా ఉంది? బ్రిటిష్ గవర్నమెంటే ఈ యదవుల కంటే బాగా చేసిందని చెప్తుంది. ఎందుకోసం అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన మ్యాప్లు తీసేసి ఫీల్డ్ మ్యాప్లు తీసి వీళ్ళు సొంతంగా పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఇంటికి దెబ్బలాట పెట్టింది ప్రభుత్వం. ఇవాళ వైసీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిని రోడ్డు మీద రాయేస్తా ఉన్నారు. ఇల్లు ఇక్కడ కట్టుకుంటే రాయి అక్కడ వేస్తున్నారండి. ఈ రోడ్డు ఈ ఇల్లు మళ్ళీ రోడ్డు మీద కట్టమని అంటే పబ్లిక్ ఇబ్బంది కూడా పెట్టి పరిస్థితి ఈరోజు చేస్తున్నారు. కనుక తప్పకుండా తెలివితేటలుగా 2 ఓట్లు మరి గలాసు గుర్తు మీద గుద్ది అఖండ మెజార్టీ పట్టాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయాలని నోడల్ అధికారులకు కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ దిశానిర్దేశం చేశారు. రాబోయే సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ నోడల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకుని విశ్వాసం పెంపొందించుకుని అందరూ ఖచ్చితంగా పాటించాలి అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన విధులను సజావుగా నిర్వర్తించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్, సిపిఓ పి త్రినాథ్, ఆర్డీఏ పీడీకే శ్రీరమణి, డిఆర్డీఏ పీడీకే శ్రీరమణి, డ్వామా పీడీఏ వెంకటలక్ష్మి, డిపిఓ కె భారతి సౌజన్య, జిల్లా ఆడిట్ అధికారి వై సురేష్ బాబు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్, జిల్లా పౌర సంబంధాల అధికారి డి నాగార్జున, డిఎస్ఓ ఎంవి ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారి లక్ష్మీనారాయణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎస్ స్వప్న, ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావు, ఎన్ఐసి డిఐఓ సుబ్బారావు, కాకినాడ డిఎల్డిఓ పి నారాయణమూర్తి, పెద్దాపురం డిఎల్డిఓ కెఎన్వి ప్రసాదరావు, డ్వామా ఏపీడీలు భానుప్రకాష్, పి విజయభాస్కర్, ఎన్నికల సూపరింటెండెంట్ జగన్నాథం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వరాహి ప్రచార వాహనానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతులు ఇచ్చిందని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. కొన్ని వార్తా ఛానళ్లలో కాకినాడ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందని వచ్చిన వార్తలలో వాస్తవం లేదని ఎస్పీ చెప్పారు. ఇప్పుడు పర్మిషన్ రావడం జరిగింది, ఇప్పుడు వెహికల్ కూడా వచ్చింది, దాంట్లో ఎక్కి మాట్లాడుతున్నారు. సో ఇది ఎక్కడ కూడా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కాబట్టి దీనికి మన క్లారిటీ ఇస్తున్నాం. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ వెహికల్ స్టేట్ పూర్తిగా తిరుగుతాయని ఒకటి, ఒకటి మాడిఫైడ్ వెహికల్ కాబట్టి మనము ఇక్కడ నుంచి మన రిటర్నింగ్ ఆఫీసర్ పైన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి క్లారిటీ తెచ్చుకోవడానికి కోసం పంపించి వాళ్ళే ఇవ్వాలి. బికాస్ ఇది ఎంటైర్ స్టేట్కి తిరుగుతాయి కాబట్టి ఒకేసారి పర్మిషన్ ఇవ్వడం కాబట్టి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుంచి మనకి ఈవినింగ్ 5:30కి వచ్చిన వెంటనే 5:36 అరౌండ్ వచ్చిన వెంటనే వాళ్ళు ఆ వెహికల్ని యూజ్ చేసుకున్నారు. దీంట్లో ఎవరు కూడా దీన్ని ఆపడం కానీ దీన్ని బ్లాక్ చేయడం కానీ అలాంటి ఏమి జరగట్లేదన్న క్లారిటీని మనం ఇస్తున్నాం. దానికోసం ఏమి కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కాబట్టి ఈ
ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువును ప్రతి ఒక్కరూ వారి హృదయాలలో అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందని బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ పేర్కొన్నారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లో ఈస్టర్ ఆరాధనను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. పాస్టర్ జోసెఫ్ బెన్నీ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి చివరిగా ఈస్టర్ సందేశం అందించారు. అదేవిధంగా సంఘం అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ మోజెస్ బెన్నీ ఈస్టర్ సందేశం అందించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, యవనస్తులు పాల్గొన్నారు. పునరుద్ధానం లేకపోతే విశ్వాసం లేదు, పునరుద్ధానం లేకపోతే భక్తి లేదు, పునరుద్ధానం అయితే పాప క్షమాపణ లేదు. పునరుద్ధానం అంటే నిరంతరము జీవించడం, పునరుద్ధానం అంటే నిరంతరము జీవించడం. యేసు ప్రభు వారు ఒక్కరే చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి నిరంతరము జీవిస్తున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పునరుద్ధానాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఎవరైతే ఆయన్ని అందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిరంతరము ప్రభుతో ఉంటారు. అందుకని సమాధి నుండి లేచిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని, యేసును అంగీకరించిన వారి హృదయాలలో యేసుక్రీస్తు నిత్యం సజీవుడుగా ఉంటారని రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ పాస్టర్ మూర్తిరాజు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఎస్పీ వద్ద గల రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో ఈస్టర్ ఆరాధన ఘనంగా జరిగింది. పాస్టర్మ్మ ఉషారాణి దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్, యవనస్తులు స్తుతిగీతాలు ఆలపించారు. పాస్టర్ మూర్తిరాజు వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు పాల్ శ్రీనివాస్, సివైఎఫ్ స్టేట్ చైర్మన్ గగారిన్, పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు, యవనస్తులు పాల్గొన్నారు. యేసుక్రీస్తుని గుండెల్లో చేర్చుకొని ఆరాధిస్తున్నాను. ప్రకటించే హక్కు నాకుంది కాబట్టి, నాకు కనబడిన ప్రతి వారికి నా యేసు ప్రకటించమన్నాడు కాబట్టి, యేసు మృతుల్లో నుండి లేచిన దేవుడని ప్రకటిస్తాను. దానికి మూలాధారము నా యేసు మృతుల్లో నుండి తిరిగి లేవడమే. ఒకవేళ నా దేవుడు లేవకపోతే నేను ప్రకటించను, ఇంట్లో మూల కూర్చుందును మీకులాగే. నా దేవుడు తిరిగి లేచాడు కాబట్టి ఆ గుడ్ న్యూస్ నా భారతీయులందరికీ నేను చెప్పాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మిత్రమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పునరుద్ధాన శక్తి విలువైనది. కొంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతావు. చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే చనిపోయి తిరిగి లేచిన భగవంతుడిని నీ గుండెల్లో పెట్టుకోవాలి. సమాధి నుండి మరణాన్ని జయించిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని క్రైస్ట్ గాస్పల్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ ఏల్చూరి పేర్కొన్నారు. కాకినాడ కొత్త కాకినాడ సెంటర్లో గల క్రైస్ట్ గాస్పల్ చర్చ్ ఈస్టర్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘ కాపరి జోసెఫ్ ఏల్చూరి దైవ ప్రార్థన చేసి ఈస్టర్ ఆరాధనను ప్రారంభించారు. క్రైస్ట్ గాస్పల్ చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. సంఘ కాపరి జోసెఫ్ ఏల్చూరి వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. అనంతరం ఈస్టర్ సందేశం అందించారు. ఈ సందర్భంగా జోసెఫ్ ఏల్చూరి మాట్లాడుతూ, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు సమాధి నుండి 3వ రోజు లేచి యావత్ ప్రపంచానికి సజీవుడుగా ప్రకటించిన దినాన్ని యావత్ ప్రపంచంలో ప్రజలు ఈస్టర్ పండుగగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ పెద్దలు, సంఘస్థులు, యవనస్తులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. సంఘం ఉండేది కాదు. ఆ సువార్త ఉండడాన్ని బట్టి ఇక్కడ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అనేక మంది అనుకుంటారు ఈ ప్రచురించిన సువార్తల్లో పునరుత్థానం ప్రకటించబడింది అనుకుంటారు. ప్రచురించిన సువార్తల్లో పునరుత్థానాన్ని ప్రకటించారు అనుకుంటారు. అది తప్పు. అయితే ప్రకటించబడిన పునరుత్థానమే సువార్తలో రాయబడింది. ప్రకటించబడిన పునరుత్థానమే సువార్తలో రాయబడింది. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ పునరుత్థానం అనేది చారిత్రక సత్యము, సంఘం యొక్క సందేశము. ఈ దినము మనం సందేశం మనం వింటున్నామంటే, చెప్పుకుంటున్నామంటే ఇది పునరుత్థానం యొక్క సందేశము, చారిత్రక సత్యము. లోకములో మనలను సాక్షులుగా చేసింది, యేసు గురించి చెప్పినట్లుగా చేసింది ఏమిటంటే ఈ పునరుత్థానమే. ఆయన తిరిగి లేచుటే ఆ ఖాళీ సమాధి మనలను సాక్షులుగా సామర్లకోటకు చెందిన కోటిపల్లి శ్రీను 100 మంది అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప
టీడీపీలో జాయిన్ అయిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మం పాటించి రోజు కూడా తనకి ఎన్ని పనులు ఉన్నా కూడా మనకు వస్తున్నారు. అలాగే బీజేపీ కూడా వస్తున్నారు, అలాగే జనసేన సైనికులు అందరూ వస్తున్నారు. వారందరూ కూడా అభినందన తెలుగుదేశం కూడా చెప్పనక్కర్లేదు. ఇంకేంటంటే వీళ్ళకి మాకందరికి ఇదే పని అయిపోయింది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం కానీ ఎన్టీ రామారావు పెట్టిన కాడి నుంచి కూడా ఫుల్ కార్యకర్తగా పనిచేస్తుంటారు. కార్యకర్త గుర్తుకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు వచ్చింది. కార్యకర్త తెలియజేసుకుంటూ మరి మున్సిపాలిటీలో కూడా మీకు తెలుసు చాలా మంది పెద్దలు బాగా పనిచేస్తున్నారు. ఇంకా బాగా పనిచేయండి. ఈ మున్సిపాలిటీలో అంటే వైసీపీ వాళ్ళు చాలా ఖాళీ అవుతారు. ఇంకా చాలా మంది చేయాలని సిద్ధంగా ఉన్నారు. అది కాపాడుకోవడానికి అతను కష్టమైపోయి మరి ఇలాంటి ఎత్తుస్తున్నాడో చేత మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు కోటిపల్లి సింగ్ గారు జయనందుకు కోట జయనందరూ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో జనసేన రూరల్ మండల అధ్యక్షులు కరేడ్ల గోవిందరాజులు ఆధ్వర్యంలో ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరేడ్ల గోవిందరాజులు రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ గెలుపుకి కృషి చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ముమ్మిడి బుజ్జి, ఐతపూడి వీరబాబు, ప్రసంగి వర్మ, ఓట భద్రం, గరగ గంగరాజు, ప్రసాద్, తాతబాబు, కొల్లపల్లి సతీష్, చౌదరి, దామలంక రవి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి అమ్మకే ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడుతుంది. 4 ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం. 5 ప్రతి మహిళలకు ఉచితంగా నెలకు 1,500 రూపాయలు ఉపాధి హామీ. అలాగే ప్రతి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ఏంటంటే ఇటువంటి పథకాలు చేస్తున్నారంటే మంచి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్న నిస్వార్థ ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి మరి ఇంకో వ్యక్తి సాయం మరి గౌరవైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఇద్దరు కలిపి అలాగే మోడీ గారు కలిపి ఈ 6 పథకాలు కంటిన్యూ ప్రజల్లోకి అందిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని అణిచి తొక్కాలంటే రేపొద్దున రాబోయేది జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 కూటమితోటి మన ప్రీతం నాయకులు పంతం నానాజీ గారు అతి భారీ ఎత్తున మెజార్టీతో నెగ్గుతారు. ఇప్పుడు ఒక విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర స్థాయిలో ఎన్నికల కోడ్ పటిష్టవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. వేసవి వడగాల్పులు, త్రాగునీరు, ఎన్నికల కోడ్ అమలు, నిత్యావసర సరుకులు పంపిణీ వంటి అంశాలపై రెవెన్యూ, జిల్లా పరిషత్, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్యం, డ్వామా, డిఆర్డీఏ,
తదితర శాఖల అధికారులతో శనివారం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, మున్సిపాలిటీ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎన్నికల కోడ్ పటిష్టవంతంగా అమలు అయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికల నిమిత్తం నియమించిన వివిధ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మండల మున్సిపాలిటీలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సక్రమ అమలుకు ఆయా నియోజకవర్గాల ఆర్వోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, జడ్పీసీఈఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, డిపిఓ కె భారతి సౌజన్య, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాస్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్య నృత్య నికేతన్ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నృత్య కళాకారులకు ఉగాది నంది పురస్కారాలు అందించినట్లు శ్రీ సూర్య నృత్య నికేతన్ నిర్వాహకురాలు ఎంవివి మహాలక్ష్మి తెలిపారు. 50 మంది నృత్య కళాకారులకు శ్రీ సూర్య నృత్య నికేతన్ ఆధ్వర్యంలో ఉగాది నంది అవార్డులను ఇవ్వడం జరిగిందని శ్రీ సూర్య నృత్య నికేతన్ నిర్వాహకురాలు ఎంవివి మహాలక్ష్మి తెలిపారు. ఆదివారం కాకినాడ సూర్యకళా మందిరంలో శ్రీ సూర్య నృత్య నికేతన్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది సంస్థ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. 15 సంవత్సరాలుగా అనేక మంది నృత్య కళాకారులను తయారు చేయడం జరిగింది అని అన్నారు. శ్రీ సూర్య నృత్య నికేతన్ కాకినాడలో స్థాపించి 15 సంవత్సరాలు అయిందండి. సో ఈ 15 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలో నంది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో దాదాపు 345 మంది చిన్నారులు నృత్య ప్రదర్శన చేస్తున్నారు. సో ఇటువంటి కార్యక్రమం కాకినాడలో నిర్వహించడం, దానికి శాస్త్రీయ నృత్య కళాకారుల సమాఖ్య సభ్యులు అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశం మరిన్ని భగవంతుడు నాకు కల్పించాలని కోరుతున్నాను. కాకినాడ ఖిద్మత్ కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ జ్యోతుల మార్కెట్ సమీపంలో గల సీరత్ కమిటీ సమావేశం హాల్లో కాకినాడ ఖిద్మత్ కమిటీ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి పేదవారు మనతో పాటు పండుగ ఆనందంగా జరుపుకోవాలని కాకినాడ ఖిద్మత్ సమితి వారి ఆత్మీయ స్పర్శ పవిత్ర రంజాన్ నెల సందర్భంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తు చిన్నారులకు, నిరుపేదలకు నిత్యావసర కిట్స్ ను పంపిణీ కార్యక్రమం జరిగింది. మాజీ అధ్యక్షులు హసన్ షరీఫ్ ఆధ్వర్యంలో కాకినాడ ఖిద్మత్ కమిటీ అధ్యక్షులు షేక్ చిస్టి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి అలీ మాస్టర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా దాతల సహకారంతో సుమారు 200 మంది నిరుపేదలకు నిత్యావసర కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ నగరానికి చెందిన ప్రముఖ ఆడిటర్ ఇక్బాల్ అలీ, ఖిద్మత్ కమిటీ గౌరవ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ, జమియా మస్జిద్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎజాజుద్దీన్, ప్రముఖ సాహిత్యవేత్త మార్ని జానకిరామ్ చౌదరి, చేయూత వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రవికుమార్, రొటేరియన్లు అహ్మద్, సాయి ప్రకాష్లు, మేవా కార్యదర్శి దీన్, పలు మస్జిద్ కమిటీ అధ్యక్షులు పాల్గొని మాట్లాడుతూ కాకినాడ ఖిద్మత్ కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖిద్మత్ కమిటీ కార్యదర్శి హుస్సేన్, కోశాధికారి గౌస్, సభ్యులు ఫక్రుద్దీన్ అలీ, సిద్దిక్, ఎహితీషాముద్దీన్, బాషా తదితరులు పాల్గొన్నారు. లేట్గా వస్తే నేను అడిగా, లేరా లేట్గా ఎందుకు వచ్చారంటే 45 నిమిషాలు లేట్ అయింది. వాళ్ళు సార్ నిన్న మీరు ఎంత బాగా పాఠం చెప్పారంటే మాలోంచి ఆ సేవాభావం బాగా ఉప్పొంగి సేవ చేసి ఒక ముసలాంటి రోడ్డు దాటించామండి అన్నారు. మరి ఒక ముసలాంటి రోడ్డు దాటించడానికి 45 నిమిషాలు ఎందుకురా అని చెప్పి ముందరైతే తప్పట్లు కొట్టించేశాను. తర్వాత నాకు వెలిగింది 45 నిమిషాలు ఎందుకు పట్టింది వీళ్ళకండి. సార్ మేమండి అవతల వైపు దేవెట్టినప్పుడల్లా వాడు పాడిపోయి అవతలకి వెళ్ళిపోతున్నాడండి, మళ్ళీ దేవెట్టి వచ్చామండి. అంటే ఏంటన్నమాట, బాబా ముసలితో అటువైపు వెళ్ళాలని లేదు, కానీ మా వాళ్ళు సేవతో వాళ్ళని అవతలకి దేవెట్టేస్తున్నారు, వాడు పరిగెత్తి ఇటువైపు వచ్చేస్తున్నాడు. ఇలా 45 నిమిషాలు లేట్ అయ్యారు. కానీ మా చిష్టి ఖిద్మత్ కమిటీ అట్లాంటి సేవ చేయటం లేదు. కరెక్ట్గా ఎవరికి అవసరమో వారిని బాగా గుర్తించి ఆ గుర్తించిన వారికి మాత్రమే చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు నా అదృష్టమేమో చాలా కాలమైంది, ఇంచుమించుగా 20 ఏళ్ళు దాటిపోయింది. దీని గారిని ఈరోజు చూశాను. నమస్కారం సార్. నేను డిఎస్ఏలో 1982 నుంచి మొదలుపెట్టాను. సార్ అప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా ఉండేవారు. చాలా అదృష్టం. గొప్ప గొప్ప వారందరినీ ఈరోజు ఇప్పుడిప్పుడే మన శిష్యుడు అలీం గారు చాలా విషయాలు
ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని పునరావృతం చేయడం మంచిది కాదు. అందరూ విన్నారు కాబట్టి అందరూ దాని గురించి తెలుసు. ముఖ్యంగా ఇటువంటి రంజాన్ మాసంలో ఇలా 1000 రూపాయలు ఖరీదు చేసే కిట్ ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. ఎంతోమంది పేదలు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు కూడా రంజాన్ పండుగని చక్కగా చేసుకుంటారు. వారు ఉపవాసాలు కూడా ఈ కిట్ చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన ఈ మన ఖిద్మత్ కమిటీ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంటనే వాట్సాప్లో పెట్టగానే అందులో ఇతర గ్రూప్ వాళ్ళు కూడా, అందులో ఉన్నవాళ్ళు ఇతరులు కూడా స్పందించి వెంటనే మరి ఎంతో డొనేషన్ ఇవ్వడం అనేది మరి వీరు చేస్తున్న కార్యక్రమాల యొక్క आज ये काकीनाडा खिदमत कमेटी की जानिब से जो कुछ भी ताउन हो रहा है यहाँ पे आपको सब नवाजा जा रहा है। आप सब खुशी से इसे एक्सेप्ट कीजिए, आप मंजूर कीजिए, ताकि आप लोगों की दुआएं सबके तरफ से, क्यों अल्लाह ताला इन सबको आपकी दुआओं की जानिब से इन सबको खुश रखे, हमेशा हमेशा के लिए खुश रखे। तो आप सब दुआ कीजिए सबके लिए। हम आपको जो ताउन दे रहे हैं इसके बारे में भूल जाइए, आपकी दुआएं ज़रूरी है हम सब के लिए, ख़ास करके खिदमत कमेटी के मेंबरान को। सो आप जितना भी दुआ करें, परवरदिगार उससे नवाजे, इन सबको खुश रखे सबको। और हमारे जानिब से ख़ास करके मैं यहाँ कमेटी का मेंबर नहीं, लेकिन जो इज्जत मुझे बख्शी गई है आज आपको मुखातिब होकर 2-3 बात నిరుపేదైనటువంటి వారిని ఆదుకోండి, మానవ సేవే మాధవ సేవ అని మనకి చెప్తున్నాయి. మనం ఏదో పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు ఏవి చేయగలదండి. ఒక పట్టెడు అన్నం ఆకలిగొన్న మనకు పట్టెడు అన్నం పెడితే అదే పరమార్థం. అటువంటి కార్యక్రమాలు అంటే ఈ పవిత్ర రంజాన్ మాసంలో మనందరూ సంతోషంగా ఆనందంగా గడుపుకోవడం కాదు, సాటి వారైనటువంటి మన సోదరులు నిరుపేదలు ఉన్నారు, నిస్సహాయులు ఉన్నారు, వారిని కూడా మనతో పాటుగా సంతోషంగా ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు వారికి వితరణ చేస్తున్నటువంటి ఈ కమిటీ పెద్దలందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రమదాన్ చెప్పేది ముఖ్యంగా 3 విషయాలండి. 1 క్రమశిక్షణ, 2 దాతృత్వం, 3 అది ధార్మికత. ఈ 3 కూడా మనం పాటిస్తే మనం ఏ భగవంతుడికి మనం ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏ మసీదుకి వెళ్ళక్కర్లేదండి. ఖిద్మత్ కమిటీ టీం సభ్యులు ఏదైతే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో 200 మంది చిన్నారులను గుర్తించి వారికి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది ఆ కుటుంబానికి ఒక నెల పాటు అల్లా వాళ్ళకి దీవెనలు ఇచ్చేలాగా ఇక్కడ ప్రతి ఒక్కరు దీంట్లో దాతలందరూ కూడా వారి యొక్క కుటుంబాలు అల్లా దీవిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ చిన్నారులు వారి యొక్క ఆరోగ్యాన్ని ఒక నెల అంటే ఒక 3 నెలల పాటు వాళ్ళ ప్రాణాన్ని మనం అండగా నిలిపినట్టే. ఈ ప్రోటీన్ పౌడర్ లేదంటే ప్రోటీన్ కిట్ ఏదైతే ఉందో ప్రతి నెల వాళ్ళకి మేము అందిస్తూ ఉంటాం. కానీ వారికి ఇలాగ ఆత్మీయ సమావేశంగా వీళ్ళందరూ మా వెంట ఉన్నారు, వీళ్ళు కూడా మా కుటుంబ సభ్యులు, మాకు ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది లేదు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము ఇంకా అనేక కార్యక్రమాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటాం, మాకంటూ మనోధైర్యం కలిగించారని చెప్పి ఈ రోజున కేకేసీ టీం ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికింది. వారి టీంలో ఉన్న సభ్యులకి అందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు. కాకినాడ నగరంలోని ది క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ లో ఈస్టర్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంఘాధ్యక్షులు డానియల్ దినకర్ జాసన్ స్వాగతం పలికారు. చర్చ్ పాస్టర్ రెవరెండ్ డి వరప్రసాద్ దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలను ఆలపించారు. సంఘాధ్యక్షులు డానియల్ దినకర్ జాసన్, సంఘ కార్యదర్శి పి శైలస్ పాల్, కోశాధికారి ఎం వినోద్ కుమార్, పరిచారక వర్గ కార్యదర్శి పి యేసురత్నం, సంఘ కాపరి డాక్టర్ కె రంజిత్ కుమార్ వాక్య పరిచర్య చేయగా, సంఘ కాపరి రెవరెండ్ డి వరప్రసాద్ దైవ వర్తమానం అందించి ఈస్టర్ సందేశం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, యవనస్తులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం సభ్యులు, క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు.
సజీవుడిగా తిరిగి శరీరముతో లేచిన దినము ఈ యొక్క ఈస్టర్ పర్వదినము. ఈ ఈస్టర్ పర్వదినమున ప్రియమైనటువంటి వారులారా, ఇది దేవుని యొక్క విజయ నినాదము అనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని గురించి మనం చూసినప్పుడు ఇది ఖాళీ సమాధి. ఈ లోకంలో ఉన్నటువంటి చాలా సమాధులు ఉన్నాయి, గొప్పవారైనటువంటి వారు భూమి మీదకి వచ్చారు, కానీ అందరి సమాధులు మూయబడిన సమాధులు అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి మాత్రమే తెరవబడినటువంటి సమాధి. అందుకనే ఒక భక్తుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఖాళీ సమాధి క్రైస్తవ సంఘం యొక్క పునాది అన్నారు. కాకినాడ మహాత్మా వీధిలోని క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ లో ఈస్టర్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘ కాపరి ఎం సాల్మన్ సతీష్ దైవ ప్రార్థన చేసి ఈస్టర్ ఆరాధనను ప్రారంభించారు. సంఘ క్వైర్, మహిళా సమాజం సభ్యులు స్తుతిగీతాలను ఆలపించారు. పాస్టర్ సాల్మన్ సతీష్ వాక్య పరిచర్య చేశారు. దైవ వర్తమానం అందించి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎం ఉమాదేవి, సెక్రటరీ డివివి ఎస్ఎన్ మూర్తి, జాయింట్ సెక్రటరీ పి జాన్ అప్పారావు, ట్రెజరర్ కె ఆనంద్ సుధాకర్, జాయింట్ ట్రెజరర్ ఆర్ చంటిబాబు, కార్యవర్గ సభ్యులు, సండే స్కూల్ విద్యార్థులు, యవనస్తులు, క్రీస్తు విశ్వాసులు, స్త్రీల సమాజం సభ్యులు పాల్గొన్నారు. మనల్ని సజీవులుగా లేపడానికి ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి ఆయనకి చావు లేదు. కాబట్టి మనం నాకు అవసరతలో ఎప్పుడు ప్రార్థన చేసినా మరి మనకి సహాయం చేయడానికి ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఆయన జీవించున్నాడు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. మనము ఈ లోకంలో కాలం ముగించుకున్న తర్వాత కూడా మనము బ్రతికేటువంటి పరిస్థితి ఇవ్వడానికే ప్రభు చెప్తున్నాడు. దశలోని పత్రికలో చెప్తున్నాడు, నేను చనిపోయి తిరిగి లేచి పునరుద్ధారుడైనటువంటి విషయాన్ని మీరు నమ్మినేడలా మీరు అలాగనే నాతో వస్తారు, పరలోక రాజ్యంలో అందరము సంతోషిస్తామనేటువంటి భాగ్యాన్ని తెలియజేయడానికే ఈ పునరుద్ధానం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన యొక్క పాపములన్నీ కూడా మరి క్షమించి పరిశుద్ధుడిగా లేచి ఆయన రాజ్యానికి చేరి ఉన్నాడు. మరణాలు కూడా తీసుకువెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ట్రస్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ ఐఎంఏ హాల్లో ఆదివారం జరిగిన ఆప్నా 10వ వార్షిక సమావేశంలో ఆయనను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్ అసోసియేషన్ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నర్సింగ్ హోమ్స్ ఎదుర్కొంటున్న పరిష్కారం కోసం సమావేశం జరిగింది అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంచి సహకారం ఉన్నప్పటికీ చిన్న హాస్పిటల్ సమస్యలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. శాశ్వత పరిష్కారం లభించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని, కోవిడ్ సమయంలో ప్రజలకు ఎంతో సేవలు అందించామని అన్నారు. అనేక సమస్యల వలన సుమారు 2500 హాస్పిటల్స్ మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వైద్య నిపుణులకు వైద్య శాస్త్రంలో చోటు చేసుకుంటున్న నూతన విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పివి మధుసూదన్ శర్మ, డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ పి ఆదినారాయణ, డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహానాయక్, నగరంలోని వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ చిన్న హాస్పిటల్స్, చిన్న నర్సింగ్ హోమ్స్ వాళ్ళ యొక్క కష్టాలు అనేక ఉంటాయి. అవన్నీ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్తిగా సమయం కేటాయించలేదు. కాబట్టి ఈ పర్టికులర్ సమస్యలు ఉన్నటువంటి వాటికి కేటాయించే నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రన్ అవుతుంది. మాకు చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఫైర్ ఎన్ఓసి కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కానీ, రకరకాల ట్యాక్సులు లైక్ ట్రేడ్ లైసెన్సులు, ఇలాంటి అనేక సమస్యల గురించి మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. ఈ క్రమంలో నెక్స్ట్ బ్రాంచ్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు పదవి తీసుకోబోతున్నారు. ఈ యొక్క
ఇప్పుడు నా ప్రజెంట్ గవర్నమెంట్లో మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా స్టేట్ గవర్నమెంట్ నుంచి మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. మేము మా పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా స్లోగా చేయించుకోగలుగుతున్నాం. దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగనే ఇంకా ముందు ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సమస్యలను మేము పరిష్కరించుకోవాలి. మారుతుంది అంటే డాక్టర్ మధుసూదన్ శర్మ గారి దగ్గర నుంచి నేను నెక్స్ట్ ఇయర్ ఏపీ నర్సింగ్ హోమ్ అసోసియేషన్కి ఏపీ స్టేట్కి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను నా ఉన్న 1 year టర్మ్లోని ఇందాక చెప్పినటువంటి సమస్యల మీద ఎస్పెషల్లీ బయోమెడికల్ వేస్ట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫైర్ మరియు ట్రేడ్ లైసెన్సెస్, వెయిట్స్ అండ్ మెజర్స్తో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఇటువంటి అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఒక సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకురావాలన్న ఉద్దేశం అయితే ఉన్నది. అండ్ ఇప్పుడు జనరల్గా ఫిజికల్ మీటింగ్స్ అవ్వకపోయినా కానీ ప్రతీ నెల ఏదో ఒక నిర్దేశమైన తారీఖు కానీ ఒక రోజు కానీ అనుకుని ఆ రోజు ఫిజికల్ మీటింగ్ అయితే ఫిజికల్ మీటింగ్, లేకపోతే ఒక వర్చువల్ మీటింగ్ అయినా కానీ చేయాలని నేను డిసైడ్ చేసుకుని అది మేనేజ్మెంట్ కమిటీలో పెట్టి అప్రూవల్ తీసుకుని అలా ముందుకు వెళ్తాను. సో హోప్ఫుల్లీ నేను ఈ అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకురాగలుగుతామని నెక్స్ట్ ఇయర్ మా ఉన్న కార్యవర్గం అంతటితోని పర్మనెంట్ సొల్యూషన్స్ డెఫినెట్గా తీసుకురాగలమని అనుకుంటున్నాను. అంటే ఈ లెస్ దాన్ 20 బెడ్స్ ఈ క్లినిక్స్కి మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాం. సింగిల్ విండో సర్వీస్ చాలా రూల్స్ని కూడా ఎగ్జామ్షన్ ఇస్తే ప్రతి వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళడానికి అప్రోచ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఇది కొంచెం ప్రజల్లో పంపించి ఏదో అంటే మనం ఈ బ్యారియర్ను బ్రేక్ చేస్తున్న కొద్ది ఇబ్బందులు మనకే ఎక్కువ అవుతాయి. మనం ఇష్టం బ్రేక్ చేద్దాం దీనికి ఇలాగా రోజు ఇలా డాక్టర్లు అంటే అది మనకే ఎఫెక్ట్, సొసైటీకి ఎఫెక్ట్. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని కొత్తగా వచ్చిన మన అపనా ప్రెసిడెంట్ డైనమిక్గా మేమందరం కలిసి ఐఎంఏ ప్రెసిడెంట్ కానీ అపనా ప్రెసిడెంట్ కానీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ మేమందరం కలిసి మంచి వైద్యం ప్రజలకు అందేటట్టు అటు గవర్నమెంట్ కూడా కొంచెం డాక్టర్తో కష్టం డాక్టర్కి తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియడం కొంచెం కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అది. కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం రూల్స్ని సడలించి వైద్యం మంచి వైద్యం అందించాలంటే డాక్టర్లను కూడా కన్సిడర్ చేసి ఏదో ఒక అడ్వైజర్ని ఎవరో మామూలు కాకుండా ఒక డాక్టర్ని అడ్వైజర్గా పెట్టుకుంటే, అలాగే లేకపోతే ఒక డాక్టర్స్ ఎమ్మెల్సీ మా కొత్త నినాదం అంటే ఒక ఎమ్మెల్సీ డాక్టర్స్కి ఇస్తే ఇటు ప్రభుత్వానికి అటు గవర్నమెంట్కి డాక్టర్స్కి లైజన్గా ఉంటాడు. డెఫినెట్గా మంచి సర్వీస్ అంతైనా మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. కాబట్టి మీరు దయచేసి వైద్యులకి మీరు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి తప్ప వైద్యులు ఎలా మీరు అది చేస్తున్నట్టే కష్టం. ఎందుకంటే ఆ సర్వీసెస్ కొంచెం మంచివి, నోబెల్ ప్రొఫెషన్ అది. డెఫినెట్గా మా డాక్టర్లు కూడా మేము అదే విధంగా చెప్తుంటాం, మంచిగా చేయండి, మంచిగా ఉండండి అని కూడా చెప్తున్నాం. కాబట్టి కొత్తగా వచ్చిన మన కళ్యాణ్ చక్రవర్తి మరొకసారి విశేష చెప్తూ ఐఎంఏ తరపుని ఐ కంగ్రాచులేట్. డెఫినెట్గా ఈ టెన్యూర్లో మేమందరం కలిసి ఈ తాలూకా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. వివేకానంద స్కూల్స్ విజ్ఞాన బండాగరాలుగా విరజిల్లుతున్నాయని శ్రీ వివేకానంద విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజిని పేర్కొన్నారు. వివేకానంద విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహభరితంగా జరిగాయి. స్థానిక దంటూ కళాక్షేత్రంలో శ్రీ వివేకానంద స్కూల్ ఇంద్రపాలెం బ్రాంచ్ 32వ, మధురానగర్ బ్రాంచ్ 21వ వార్షికోత్సవ వేడుకల్ని, కేజీ విద్యార్థులకు స్నాతకోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. BAS సరోజిని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించగా చార్టెడ్ అకౌంటెంట్ DPR స్వామి, VSM కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ P వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా సరోజిని మాట్లాడుతూ వివేకానంద స్కూల్ విజ్ఞాన భాండాగారాలుగా విరజిల్లుతున్నాయని అన్నారు. ముఖ్య అతిథులు DPR స్వామి, P వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాస్త్రవేత్తలుగా రాణించిన నాడే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని, ఇందుకోసం వినూత్న ఆలోచనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ భాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతుల్ని, కేజీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకుల్ని అలరించాయి. కార్యక్రమంలో శ్రీ వివేకానంద చైర్మన్ CH వెంకటేశ్వరరావు, డైరెక్టర్ శైలుష, అకాడమిక్ డీన్ CH వికాష, స్కూల్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత కష్టే ఫలే, ఈ విధంగా కష్టపడ్డాం కాబట్టి ఈ విధంగా మీ అందరూ మనల్ని పొందగలుగుతున్నామండి. కాబట్టి ఏంటంటే ఈ రామచంద్రపురం బ్రాంచ్ కూడా మనం త్వరలోనే అదే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనం ఎస్టాబ్లిష్ చేసాము. దానికి లాస్ట్ ఇయర్ వరకు మనకి 7th క్లాస్ వరకు రికగ్నిషన్ వచ్చింది. ఈ సంవత్సరమే 8th, 9th, 10th దానికి రికగ్నిషన్ వచ్చిందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలంటే కొత్త స్కూల్స్కి పర్మిషన్ ఇవ్వట్లేదు. అయినా సరే మరి మీ యొక్క అంతః సహకారాలు ప్లస్ నా కృషి
నేను ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ కళ్ళలో ఆనందం చూడాలి. మీ పిల్లల విద్యా విధానంలోనే కాదు, రకరకాల డెవలప్మెంట్ అంటే ఆల్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మీరందరూ ఆనందం పొందాలని, ప్రతి విషయంలో కూడా మీకు నేను 100% జస్టిస్ చేస్తానని వాగ్దానం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. మహిళల స్వయం ఉపాధికి టైలరింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ NFCL రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4 పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ సేమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా ట్రస్ట్ సభ్యులు, ట్రస్టీలు పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాలలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివి జగన్నాథరావు, ఎన్ కళ్యాణి, డాక్టర్ శేషు, ఎం జనార్దన్, రామ్ చరణ్, పి సాయి సతీష్, ఎస్ కుమార్, ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తలా కొంత వేసుకుని ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా స్వయం ఉపాధి, అలాగే వైద్య, విద్యం ఈ రంగాల్లోనే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈ 4 మహిళలు చక్కగా ఉపాధి పొందడానికి ఈ కుట్టు మిషన్లు ఇచ్చాం. వీళ్ళు కుట్టు శిక్షణ పొందిన తర్వాత దీని ద్వారా నెలకు కనీసం 6-7 వేలు కానీ 10 నుంచి 10,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు ప్రత్యేకంగా ఈరోజు సమాజంలో మహిళలు ఉన్నత స్థానానికి రావడానికి ఆర్థిక స్వావలంబన చాలా అవసరం. ఎప్పుడైతే ఆర్థికంగా మరి మహిళలు ముందుంటారో ఆ కుటుంబంలో వారికి తగిన గౌరవం లభిస్తుందనే కాన్సెప్ట్ కూడా మాది. దీనికి సంబంధించి మరి మా చైర్మన్ బెంగళూరులో ఉంటారు, బచ్చు కమలబాబు గారు, ఆయన కూడా సలహాలు ఇస్తుంటారు. మరి మా యొక్క పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో మరి ఇండియాలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంటారు. మరి నేను కోరేది ఏంటంటే 10th క్లాసు అలాగే మరి ఇంటర్మీడియట్, డిగ్రీ ఎక్కడ చదువుతారో ఆ స్కూళ్ళు, కాలేజీల పేరున ఒక ట్రస్ట్ ఫార్మ్ చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడేట్టు చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఎక్కువ సార్లు సంవత్సరానికి 2 సార్లు కానీ లేకపోతే 3 సార్లు కానీ ఎక్కువ సార్లు కలవడానికి కూడా వీలవుతుంది. ఇలా చేయడం వలన సమాజంలో అవసరమైన వారికి మనం సహాయం చేయగలుగుతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతకి అలాగే రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులందరికీ కూడా. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బోయినపూడి గ్రామంలో ఎన్నికల కోడ్ వచ్చే తేదీకి వారం రోజుల ముందుగా హోటాహోటీగా దళితుపేటకు వెళ్లే దారిలో బ్రిడ్జ్ ను నిర్మించారు. అయితే నాణ్యత లోపం వల్ల ఈ బ్రిడ్జ్ కృంగిపోయింది. బ్రిడ్జ్ పక్క గోడలు బీటలు వారాయి. దళితపేటకు చెందిన మెంబర్ కింతల ఏలియా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మరి ఇది పండించి మీరు చెప్పండి, పై అధికారులకి తెలాలి ఇది ఏంటన్నది, ఇక్కడ ఏం జరిగింది అన్నది వాళ్ళందరూ చూడాలా. ఆ దొరబగారు అయితే పాపం ఎంచుకోమని పంపారు, మరి ఇక్కడ ఎలా చేశారు, ఇలా క్రాష్ తిప్పేసారండి. ఇది మరి ఇలా దీన్ని పెట్టి రావాలి కలవట్టు నిబ్బరంగా ఇలా రాకుండా ఇలా వంకరగా తిప్పేశారు. మరి ఇలా వచ్చి చూడాలా, మరి చూసి స్పందించాలి. మరి దీన్ని 3 యూనిట్ల లారీకే నొక్కేసింది ఇది. ఇంకా పెద్ద బండి అయితే దీని పరిస్థితి 6 ఇట్లు బండి వస్తే ఈ బ్రిడ్జి పనిచేయదండి ఇది. మరి ఇది ఎందుకు ఇలా జరిగింది అన్నది అలా దొరబాగా దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళందరూ గట్టిగా దీన్ని పండించాలి. మరి ఎప్పుడు 5 సంవత్సరాలు బట్టి చొప్పుగా ఇప్పుడు కట్టారు. ఇప్పుడు కట్టినప్పుడు కూడా దీన్ని లైన్ చేయకుండా మరి ఎలా చేశారు. మరి చూడండి, ఈ బాటలకి చూడండి, గోడ ఇలా నొక్కేసింది. ఈ కాళ్ళ పడిపోద్ది గోడ, ఇది ఆల్రెడీ ఇలా కాళ్ళ పడిపోద్ది. ఇదేమో ఇక్కడ తొక్కేసింది. మరి ఇది దేని వల్ల జరిగింది అన్నది అక్కడ ఇసుక పిక్క ఉండేది, మరి అది ఎవరికి అమ్మేసారో మరి తెలియదు. అది వేస్తే దీనికి ఇంకా గట్టిగానే ఉంది రోడ్డు. గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ లేకుండా నిర్మించడం జరిగింది. కానీ నాణ్యత లేకుండా చూడండి, 3 యూనిట్లు లారీ వస్తేనే బ్రిడ్జి అలా కూలిపోవడం జరిగింది. అలా జరిగింది. ఒక 6 యూనిట్ల బండి వస్తే కనుక ఈ బ్రిడ్జి మొత్తాన్ని కూలిపోయే పరిస్థితి కనబడుతుంది. కానీ కాంట్రాక్ట్ ప్రాబ్లమో తెలియలేదు, లేదంటే పంచాయతీ సిబ్బంది అధికారుల వల్ల తెలియదు. ఈ పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది. డబ్బులు తీసుకోవడం మానేరు, కానీ క్వాలిటీ విషయంలో అయితే చాలా దారుణంగా కనబడుతుంది. ఓన్లీ ఇది సిమెంట్ అయితే కాదు, ఇసుకలా కనబడుతుంది. ఇది సిమెంట్ ఒకవేళ తక్కువ రకం సిమెంట్ వాడారో తెలియదు, లేదంటే ఇక్కడ పిక్క వేయడం తక్కువ వేసారో తెలియదు, లేదంటే దళసరిగా వేయడం లేదు. నెక్స్ట్ కలవాటు అయితే మాత్రం అలా కట్టవలసింది మాత్రం కట్టాలి, కానీ కలవాటు అలా కట్టుకుంటే అలా క్రాస్ గా మాత్రం చేస్తారు. ఈ చేసిన పరిస్థితిలో లారీ తిరగడానికి కూడా మరీ దారుణంగా తయారైంది. ఈ బ్రిడ్జి ఒకసారి అధికారులందరూ చూసి
సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని కేసీసీ ఛానల్ రిపోర్టర్ కె రమణ. ఈస్టర్ సందర్భంగా కాకినాడ గాంధీనగర్లో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో నగరపుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. చర్చ్ సీనియర్ పాస్టర్ రెవరెండ్ పి విజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, సండే స్కూల్ విద్యార్థులు, స్త్రీల సమాజం సభ్యులు, క్రీస్తు విశ్వాసులు, యవనస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాలంటీర్గా నినాదాలతో మేము అనేక మంది ఈ పట్టణంలో చాలా భాగం తిరిగాం. ఇలాంటిది ఈ లోకంలో ఎక్కడ చేయరు. మేమట్టుగా దీన్ని పూనుకొని చేశాం. వెళ్తున్నప్పుడు మా యూత్ అనేక కరపత్రాలు, యేసు సజీవుడు, మృత్యుంజయుడు, తిరిగి లేచను అని చెప్పే కరపత్రాలు అనేక ఇళ్లలో, షాపుల్లో వ్యక్తిగతంగా పంచిపెట్టారు. ఇంకా మేము బయలుదేరి అచ్యుతాపురం రైల్వే గేట్ వరకు, అక్కడ నుండి 3 లైన్ జంక్షన్, అక్కడ నుండి జీజీహెచ్, అక్కడ నుండి ఓల్డ్ బస్ స్టాండ్, ఇలాగ తిరుక్కుంటూ వచ్చాము. మరి ఈ లోకంలో యేసుప్రభు యొక్క సమాధి మాత్రమే ఖాళీ సమాధి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దేవదూతల దినాలని తెలిపాడు. కాబట్టి ప్రభువుని మీరు నమ్ముకుని ఈ ప్రభుత్వ విశ్వాసం వచ్చి ప్రభునామాన్ని మైపరచడానికి ప్రభు సహాయం చేయను కాక. మా హౌస్ ఆఫ్ ప్రేయర్లో అనేక మంది ఈ ఊరేగింపులో పాల్గొంది దేవుని మైపరిచారు. అందును బట్టి దేవునికి అనేక వందనాలు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరి ఒకసారి. పిఠాపురంలో 2వ రోజు కొనసాగిన పవన్ కళ్యాణ్ పర్యటన, పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్స్, రిసెప్షన్ సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. ఏపీ ఆర్యవైశ్య మహిళా విభాగ్ ఆధ్వర్యంలో మైత్రి కిట్టి పార్టీ కార్యక్రమం, విజేతలకు బహుమతులు అందజేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు. పోలీస్ రిజర్వ్ యూనియన్ చర్చ్లో ఘనంగా ఈస్టర్ ఆరాధన కార్యక్రమం, ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.